భూభారతి పోర్టల్పై సీఎం రేవంత్ సమీక్ష. రేపటి నుంచి పట్టాలెక్కనున్న పైలట్ ప్రాజెక్ట్. సామాన్యుడికి సులువుగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్. ధరణితో జరిగిన అక్రమాలు బయట పెడతామన్న పొంగులేటి. అమరావతి రాజధాని ప్రాంత విస్తరణపై సర్కార్ ఫోకస్. మరో 30,000 ఎకరాలు సేకరించే యోచనలో ప్రభుత్వం. మంగళగిరిలో ఏడాదిలోపే 3,000 మందికి ఇళ్ల పట్టాలు. 1,000 కోట్ల విలువైన భూమి అందజేశామన్న లోకేష్. రసవత్రంగా జీవీఎంసీ రాజకీయం. కూటమి వైపు కార్పొరేటర్ల చూపు. విశాఖలో హై అలర్ట్. నిఘా వర్గాల హెచ్చరికలతో ముమ్మర తనిఖీలు. సలేస్పురం జాతరకు పోటెత్తిన భక్తులు. వీకెండ్ చివరి రోజు కావడంతో పెరిగిన రద్దీ. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. నిప్పులు కక్కుతున్న భానుడు, అల్లాడుతున్న జనం. నూతన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న నిరసనలు. మోదీ సర్కార్ ముస్లింలకు వ్యతిరేకమన్న అసదుద్దీన్. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. కాలేజ్ ఫంక్షన్లో జై శ్రీరామ్ నినాదాలపై ద్రవిడ సంఘాల ఫైర్. వరుస భూకంపాలతో వణికిపోతున్న మియన్మార్. మరోసారి కంపించిన భూమి. తీవ్రత 5.6గా నమోదు.